ముఖ్యమైన 4 పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ. 5వ పార్టీ కాంగ్రెస్ కూడా ఉన్నది కానీ లీడర్లు లేరు, కార్యకర్తలు లేరు. అరే మర్చిపోయినా, ప్రజాశాంతి పార్టీ ఉన్నది కదా, ఇక పొత్తులంటే జనసేన, కమ్యూనిస్టులు పెట్టుకున్నారట. ఆఖరికి పాలసార్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇది మీరే తెలిసింది, కానీ లోపట ఎవరు పొత్తులాలకున్నాయి ఖుద్దు ఆ పార్టీ లీడర్లే చెప్తుర్రు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్. పార్ట్నర్ యాక్టర్ ఎవరో అర్థం కావాలంటే గీ డైలాగ్ సుతాయి నుండి చంద్రబాబు నాయుడు గారు అన్యాయాల మీద మాట్లాడు, మోసాల మీద మాట్లాడు, అవినీతి మీద మాట్లాడు, అధర్మాల మీద మాట్లాడు. కానీ మాట్లాడేది ఎవరి మీద? జగన్ 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 జగన్. ఇప్పుడన్నా సమాజైందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్నే అంటున్నాడు, చంద్రబాబుకు నువ్వు పార్ట్నర్వు అంటే ఈసారి ఊకుంటాడా? మరి నేను యాక్టర్ అంటే నాకేం బాధ లేదు, సహజంగా ఉండదు. మరి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చారు, మిమ్మల్ని నేనేమన్నాను? అరే అడ్డగోలుగా దోచి జైల్లో నుంచి బయటకు వచ్చారు మీరంటే మహాత్మా గాంధీ కలపడతారు. మనకు తెలియదు గాని జగన్ సార్ కూడా ఒకరికి పార్ట్నరేనట. మీరు అమిత్ షా పార్ట్నరా? మీరు బీజేపీ పార్ట్నర్. పవన్ అన్న చంద్రాల్ సార్ పార్ట్నర్, జగన్ అన్న మోడీ సార్ కు పార్ట్నర్. ముద్దుగున్నది పోన్రి పార్ట్నర్ల పంచాది. ఇక ఇది చూడండి, పట్నంలో వైసీపీ ఆఫీస్ ముంగట పెట్టిన బోర్డు ఇంకో 14 రోజులైతే బాబు గారు దిగిపోతాడు, జగన్ బాబు వస్తాడు అని రాసి పెట్టిండ్రు. రేపు 13 రోజులు, ఎల్లుండి 12 రోజులు, అటెనక 11 రోజులు అని ఓట్ల తారీఖు దాకా మారుస్తూనే ఉంటారు అన్నట్టు. గంటలు నిమిషాలు కూడా రాసిండ్రులో. ఇక చంద్రాల్ సారేమో అవ్వను సైకిల్ మీద కూర్చుండబెట్టుకొని మురిచిపోయిండు.